నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కరీంనగర్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు పాల్గొన్న కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు ఈ ఏడు కూడా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గత ఏడాది తరహాలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పారమిత పాఠశాలలో బిస్కెట్ కాంటెస్ట్ అవార్డు నగదు బహుమతుల ప్రదానోత్సవం. కరీంనగర్ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి నగర పర్యటనకు వచ్చిన కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి స్పోర్ట్స్ స్కూల్ హెలీప్యాడ్ గ్రౌండ్ లో పలికిన నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ఘన స్వాగతం పలికారు. పూల మొక్కను అందించి శాల్వతో సన్మానించేసి నగర పర్యటనకు ఆహ్వానించారు. నగరంలో మల్టీపర్పస్ పార్కు ప్రారంభోత్సవం చేశారు. స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో, హౌసింగ్ బోర్డు కాలనీలో 24/7 వాటర్ సప్లై తదితర అభివృద్ధి ప్రాజెక్టులను కేంద్ర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించారు. అభివృద్ధి పనుల్లో రాష్ట్రానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందన్నారు. కరీంనగర్లో 24/7 వాటర్ సప్లై ప్రాజెక్టు అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రానికి అవసరం ఉండే విద్యుత్తును అందిస్తున్నామన్నారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని కోరారు. కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ నగరంలో ఈరోజు 24 గంటల పాటు త్రాగునీరు ప్రాజెక్టును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇది కరీంనగర్ ప్రజల గర్వకారణమని కొనియాడారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును ఈరోజు ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. తెలుగు 2 రాష్ట్రాల్లోనూ కరీంనగర్ 24 గంటల పాటు త్రాగునీరు అందించిన ఘనత కరీంనగర్ ప్రజలకే దక్కిందన్నారు. కరీంనగర్లో సౌత్ ఇండియాలో మరెక్కడ లేని విధంగా తీగల వంతెనను నిర్మించుకోవడం దక్కిందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా నెలకొన్న డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించాలని కోరారు. స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు కొనసాగుతాయని పేర్కొన్నారు. అభివృద్ధిలో అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. వేములవాడ, కొండగట్టు దేవాలయాలను అభివృద్ధి చేసి తీర్తామన్నారు. వేములవాడ దేవాలయాన్ని ప్రసాదం పథకం కింద గుర్తించాలని కోరారు. ఈ ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేశామన్నారు. కేంద్ర రాష్ట్రాలు కలిసి ముందుకు వస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. సిరిసిల్ల, హుస్నాబాద్లలో నవోదయ విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు. కరీంనగర్లో ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరు చేస్తామని అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 12 లక్షల కోట్ల మేరకు నిధులు అందజేసిందన్నారు. కేవలం రహదారుల అభివృద్ధి కోసం 1,50 కోట్లు ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలనలో ఇంద్రమ్మ ఇళ్ల కోసం 81,61,000 మంది రేషన్ కార్డుల కోసం అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి శక్తి వంచన లేకుండా అందరూ కృషి చేయాలని కోరారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత రెండోసారి ఈ ప్రాంతంలో నా చేతులతోటే 24 గంటల నీళ్లు ప్రారంభించుకొని పూజ చేసుకొని మా చేతుల మీద వెళ్ళి 24 గంటల నీళ్లు ప్రజలకు అందిస్తున్నందుకు ఆ రోజు నాతో పాటు ఉన్న మేయర్ గారు రవీంద్ర సింగ్ గారు ఆ రోజు ప్రథమంగా ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. మేము చాలా అదృష్టం. మేము साहब मिनिस्टर साहब आपको मैं ये बोलना चाहते, जब पहली बार मैं यहाँ म्यूनसिपल का कॉर्पोरेटर हूँ तो आई नो वेरी वेल अबाउट द कंटामिनेशन. तो पब्लिक का डिसीज आने में 90% ये पोल्यूटेड वाटर से होता है. आई एम इंजीनियर, बेसिकली आई एम इंजीनियर. तो उसी दिन मैं कॉर्पोरेटर का जब ये कंटामिनेशन वाटर नहीं होना बोले तो 24/7 होना बोल के मैं पहली बार कर्नाटक में स्टडी के लिए गया था. जब मैं कॉर्पोरेटर कर्नाटक में धारवाड़ में देखा था 24/7 क्या होता है, डेली वाटर क्या होता है. उसके बाद में वर्ल्ड बैंक WSP बुलाए तो हम बैंकॉक भी गए था ऑन बिहाफ ऑफ द WSP. तो वर्ल्ड बैंक भी कंटेमिनेशन के लिए बैंकॉक भी मीटिंग गया था, बाद में नागपुर भी गया था. तो उसी दिन हम बोला था एक ही बार अगर करीमनगर में होना है तो साउथ इंडियन में पहली बार करना है, डेली वाटर करना है. डेली वाटर करने के बाद भी 24/7 करना है बोल के उसी दिन मैं चाहा था
कभी भी मैं एमएलए बन दूं, बनने के बाद ये करतू बोल के सोचा था, एमएलए बन गया। एमएलए बनने के बाद उसी दिन केसीआर साहब से केटीएस से बात करें तो करीमनगर में 24/7 उस दिन स्टार्ट करा था। अभी ये करीमनगर म्यूनसिपालिटी दो स्टेट्स तेलंगाना और आंध्र प्रदेश दोनों में पहली 24/7 जो हो रहा काम बोले तो वो करीमनगर में है, करीमनगर हो रहा है। ఇది కరీంనగర్ ప్రజల గర్వకారణం। ఆ రోజు డెవలప్ చేసినాం, కరీంనగర్లో 24/7 రావాలి। ఏమిటి 24/7? ప్రతిరోజు నీళ్ళు ఇస్తాం, అది కరీంనగర్లో ప్రతిరోజు నీళ్ళు ఇస్తాం। కానీ 24 గంటల నీళ్లు ప్రజలకు ఎప్పుడు ట్యాప్ ఇస్తే అప్పుడు నీళ్లు రావాలంటే అది పైలట్ ప్రాజెక్ట్గా కరీంనగర్లో ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది। बहुत बातें बताने की हैं, लेकिन चूंकि भारत सरकार के नाते मैं कह सकता हूं, मेरे पास आवास विभाग, शहरी विकास और साथ में ऊर्जा विभाग भी है। ऊर्जा यानी बिजली की बात हमारे मित्रों ने कही नहीं है, या तो सब ठीक ठाक है, और या आपको जानकारी नहीं है कि मेरे पास पावर डिपार्टमेंट भी है। मैं उसमें भी वादा करता हूँ कि जितनी इस प्रदेश की मांग होगी उस मांग में बिजली की सप्लाई में कोई कमी नहीं आने दी जाएगी, ये मैं आपको वादा करता हूँ। उसमें कुछ जो कमियाँ प्रदेश सरकार को मुझे ध्यान करानी है, आज दोपहर के बाद मुख्यमंत्री जी के साथ हमारी मीटिंग है, मैं बताऊंगा कि प्रदेश सरकार भी इन योजनाओं को आगे बढ़ने के लिए अपना हाथ आगे बढ़ाए, क्योंकि सब योजनाएं ये भारत सरकार और केंद्र प्रदेश सरकार ये मिलके चलाती हैं। हमारी सरकारें हो सकता है अलग अलग पार्टियों की अलग अलग समय रही हों, लेकिन इसमें ऐसा कोई होड़ नहीं है कि हमको किसी प्रदेश में कोई कम देना है या ज़्यादा देना है। కొంత ఇబ్బంది వస్తున్నప్పుడు కూడా మొదట విడుదల కాని సందర్భంలో కూడా స్టాండింగ్ కమిటీలో నేను చాలా సీరియస్గా గొడవ చేసిన తర్వాత అప్పుడు వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం, కరీంనగర్ కానీ వరంగల్ కానీ, దాని తర్వాత పనులని త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేసింది। స్మార్ట్ సిటీ మిషన్ యొక్క టర్మ్ అయిపోయినప్పుడు కూడా మనోహర్ లాల్ ఖట్టర్ గారు మంత్రి అయిన తర్వాత స్మార్ట్ సిటీ మిషన్ ఆపే ప్రసక్తి లేదు। ఇప్పుడు పనులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ పనులు పూర్తి అవ్వడం కూడా స్మార్ట్ సిటీ మిషన్ గా ఆ టైం పొడిగిస్తా అని చెప్పి వారు ప్రత్యేకంగా పొడిగించారు। కాబట్టి ఈ రోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 24 hours వాటర్ సప్లై కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం వారి కృషి వల్ల। కాబట్టి కరీంనగర్ కార్పొరేషన్ కు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధమన్నాం। ఎందుకంటే వేములవాడ దేవస్థానాన్ని స్మార్ట్ మన ప్రసాదం స్కీమ్ కింద పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి జరిగింది। ఈ రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం లాంటి పట్టణాల్లో ఇంకా మౌలిక వసతులతో చాలా ఇబ్బందులు ఉన్నాయి। హౌసింగ్ లో కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడితే ఇళ్ళు కావాలని అప్లై చేసుకున్న వాళ్ళు సుమారు 81,60,000 మంది అప్లై చేసుకున్నారు। దాంట్లో అర్బన్ కి సంబంధించిన వాళ్ళు సుమారు 65 లక్షల మంది ఉన్నారు। గౌరవ మంత్రివర్యుల్ని మొన్న బండి సంజయ్ గారు గౌరవ మంత్రివర్యుల్ని ఎండబెట్టుకొని కేంద్ర మంత్రివర్యుల్ని కలవడం జరిగింది। తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం కేవలం 0.7% ఇళ్ళు మాత్రమే ఈ రాష్ట్రానికి వచ్చాయి। కేంద్రం నుంచి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన దాంట్లో కేవలం 0.7% వచ్చాయి। యథార్థంగా మనకి రావాల్సింది 8%। అంటే ఆనాటి ప్రభుత్వం, ఇది విమర్శ కాదు, మనకి రావాల్సిన దాంట్లో తెచ్చుకోవాల్సిన దాంట్లో మనము తెచ్చుకోలేకపోయామన్నది ముమ్మాటికి నిజం। स्मार्ट सिटी बना जब का एमपी विनोद कुमार को भी आज याद करना पड़ता है। विनोद कुमार जी एमपी थे तो स्मार्ट सिटी एक्चुअली हैदराबाद गए थे तो करीमनगर को लाए, उसके बाद कार्रवाई हमारा बात, मैं भी एमपी थे, मेरा बात विनोद कुमार आया, विनोद कुमार जी के बाद बंडी संजय जी वो काम को लेके आगे चल रहे। तो हम सब लोग मिलकर डेवलपमेंट के बारे में कल जैसा हमारा भाई बंडी संजय ने बोला, राजनीति एक अलग है और डेवलपमेंट एक है। जरूर నేను కరీంనగర్ బిడ్డను, హుస్నాబాద్ శాసనసభ్యుని మంత్రిని కావచ్చు, కానీ కరీంనగర్ సంబంధించినటువంటి ఈ జిల్లా అభివృద్ధికి నరం మరియు ప్రతి ఒక్క అంశం మీద సహకారాలతో ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రాంత తెలంగాణకు సెంట్రల్ బడ్జెట్లో ఇవాళ ఈ జిల్లా అభివృద్ధి రాష్ట్రంలో
మెంబర్ ఉండేందుకు రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ముందుకు పోవాలని మనం చేస్తూ కరీంనగర్లో పర్యటనలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా మల్టీపర్పస్ పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 3న వసంత పంచమి రోజున యథావిధిగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అభివృద్ధి పనులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం తగు నిధులు కేటాయింపులు చేయాలని విన్నవించారు. పట్టణానికి సంబంధించినటువంటి అనేక సంఘాల వాళ్ళ యొక్క ఉదారత్వంతో అనేక రకాలుగా ఆర్థిక వస్తు రూపేణ సహకారం చేస్తూ ఉన్నారు. కార్యక్రమంకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం తరఫున కూడా అన్ని రకాల అందుబాటులో ఉండే అన్ని రకాల కార్యక్రమాలు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా యథావిధిగా ఇంకా ఉత్సాహంగా అందరూ కూడా భాగస్వాములై, ఇది ఎవరికి వ్యక్తిగతానికి రాజకీయానికి సంబంధించిన అంశం కాదు. ఇది ఆ ఏడుకొండల స్వామికి సంబంధించిన కరీంనగర్ చారిత్రాత్మకమైన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం అందరూ మా ఇంట్లో జరుగుతుంది అనుకునే విధంగా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద మనసుతో అందరూ సహకరిస్తూ ఉన్నారు. విజయవంతంగా వేడుకగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఉదయం 7:30 నుంచి దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఓవైపు చలిగాలులు, మరోవైపు పొగమంచు ఉండడంతో ప్రజలు, విద్యార్థులు, వ్యవసాయదారులు, ఉద్యోగులు నానా ఇబ్బందులు పడ్డారు. పొగమంచు కారణంగా వాహనదారులతో పాటుగా పాదచారులు సైతం రోడ్డుపై వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభ రసాభసాగా మారింది. ఎంపీటీఓ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. గ్రామ సభలో ఇంద్రమ్మ ఇల్లు, భూమి లేని ఉపాధి కూలీల జాబితా, చదువు వినిపించగా ఇంద్రమ్మ ఇళ్ల జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని, అర్హులైన తమ పేర్లు లేవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకుంటున్నా తమ పేరు జాబితాలో లేదని మహిళలు తెలిపారు. కొద్దిసేపు సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దాంతో ఎంపీటీఓ జయశీల మాట్లాడుతూ జాబితాలో అనర్హుల పేర్లను తొలగించి అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మంజూరు చేయాలని విన్నవించారు. మరి ఇందిరమ్మ ఇళ్ళ ఎంపిక ప్రక్రియ ఈరోజు జరిగింది. మరి మన బోయినపల్లి గ్రామంలో గ్రామసభ గౌరవ ఎంపీడీఓ గారు నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు నిజంగా అర్హులైన వారికి ఎటువంటి ఇల్లు కానీ, మరి అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయల సంవత్సరానికి వేతనం కానీ సరైన క్రమంలో పేరు నమోదు జరగలేదు. దీన్ని మేము గ్రామస్తులైన యువకులం అందరం ఖండిస్తున్నాం. అదేవిధంగా అర్హులైన పేదలకు ఈ ప్రతి ఒక్కటి అందాలని చెప్పి ఎంపీడీఓ గారికి వేడుకుంటున్నాం. గ్రామసభ అనేది అసలు వీళ్ళు చేసే పద్ధతి కరెక్ట్ కాదు. ఇక ఎందుకంటే ఇప్పుడు అచ్చులకి ఇల్లు అంటే అచ్చులకి డబల్ వచ్చినాయి. ప్రాణాలు మాత్రం అసలు ఒక ఇల్లు కాదు కదా, ఒక పథకం వయసు రాకపోయింది. ఇక మక్కల సై సుధా దాదాపు ఒక నెల నుంచి కిరాయి ఉంటుంది. ఇప్పుడు సుధా ఏదో కూలిపోయి ఇంట్లో కిరాయి ఉంటుంది. ఏమే చేయాల్సింది పోయి వేరే ఉన్నోళ్ళకి ఇల్లు ఇచ్చి మాత్రం బాగా తప్పనిసరి. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రత్నాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి ప్రవేశపెట్టనున్న ఇంద్రమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల ఎంపికలను ఎలాంటి అవకతవకలు జరగలేదని, అర్హులందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. కొందరు తమ ఉనికిని చాటుకోవడం కోసము
గ్రామ సభలలో నిరాధార ఆరోపణలు చేయడం సరైంది కాదని అన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన వాళ్ళందరినీ గుర్తించి ప్రభుత్వ పథకాలను ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో నెట్టడం వల్లే కొన్ని పథకాలు అమలు కావడం లేదని తెలిపారు. ఈ సమావేశంలో రత్నాకర్ రెడ్డి, దామోదర్తో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాసరెడ్డి, రావుల నరసయ్య, బోనాల మల్లేశం, రాములు, సందీప్ తదితరులు ఉన్నారు. అర్థమైందంటే ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, పథకాలలో భాగంగా అర్హులెవరు అనే దాని మీద మనం గ్రామసభలు పెట్టుకొని అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా టీఆర్ఎస్ నాయకులు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తూ ఉంది, దీన్ని ఏదో రకంగా రభస చేయాలి, ఈ మీటింగ్లను చిందరవందర చేయాలనే ఆలోచన కుట్రతో పన్ని బీఆర్ఎస్ నాయకులు మీటింగ్ల కాడికి వచ్చి పొంతనలేని మాటలు మాట్లాడుకుంటూ మీడియా ఉల్టాచిందని ఏదో ఒకటి రభస చేసి దాన్ని వీడియో తీసుకొని ప్రెస్కు ఇచ్చుకోవడం జరిగింది. కరీంనగర్లోని పద్మానగర్లోని పారామిత హెరిటేజ్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన విస్కిట్ కాంటెస్ట్ అవార్డు బహుమతి ప్రదానోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్, వరంగల్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని వివిధ పాఠశాలల నుంచి 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గల దాదాపు 1000కి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 10,000, 4వ, 5వ బహుమతులుగా ఒక్కొక్కరికి 5,000, 6 నుంచి 10వ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 చొప్పున 60 మంది విద్యార్థులకు మొత్తం 4 లక్షలను పాఠశాలల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఈ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులలో సమగ్ర అభివృద్ధిని నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ ప్రసన్న, అనుకారురావు, రష్మిత, రాకేష్, వినోద్రావు, టిఎస్వి రమణ, వియుఎం ప్రసాద్, హనుమంతరావు, ప్రిన్సిపల్ గోపీకృష్ణ, సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు, గెలుపొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన జిల్లా కాకుండా వరంగల్, ఇతర జిల్లాల నుంచి పిల్లలు విస్కిడ్ కాంటెస్ట్ జనవరి 5th రోజున రాయడం జరిగింది. ఈ విస్కిడ్ కాంటెస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఏ పాఠశాలలో చదువుకున్నప్పటికీ పిల్లల లోపల సృజనాత్మకత, ముఖ్యంగా కోర్ సబ్జెక్ట్స్పై, మ్యాథ్స్, సైన్స్పై చక్కటి అవగాహన, ఇన్డెప్త్ అనాలిసిస్ ఉండడానికి ఈ ప్రయోగం గత 2 సంవత్సరాలుగా పరిమిత పాఠశాలలు సంయుక్తంగా నిర్వహిస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగా జనవరి 5వ రోజునటువంటి ఏదైతే కండక్ట్ చేసామో కాంపిటీషన్, అది అత్యంత కొంచెం క్లిష్టంగా తయారు చేయబడిన ప్రశ్న పత్రాల ద్వారా తయారు చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా చక్కగా ప్రిపరేషన్ అయిపోయి ట్రైనింగ్ తీసుకొని ఈ పరీక్షకు రాయడం జరిగింది. 1400 మంది పిల్లలు వివిధ పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి గ్రామానికి చెందిన మధ్యల తిరుపతి గత 6 నెలల క్రితం కొండగట్టుకు ట్రాక్టర్ నడుపుతూ పోతుండగా ప్రమాదవశాత్తు వెనక నుంచి స్పీడ్తో వస్తున్న కారు ఢీకొట్టిన సంఘటనలో మధ్యల తిరుపతి అనే వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే. అప్పటికే ముందస్తుగా వారు చేసుకున్న 50,000 పాలసీ, 1,000 రూపాయలతో ఒక పాలసీ, మరిన్ని పాలసీలకు చెందిన ప్రమాద బీమా డబ్బులు రావడంతో శుక్రవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన వేదికలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు గర్రేపల్లి శాఖ నుంచి పాలసీ బీమా చెక్కులను బాధిత కుటుంబానికి బ్యాంకు అధికారులు అందజేశారు. మొత్తంగా 30 లక్షల బీమా సొమ్మును శుక్రవారం గ్రామీణ బ్యాంకు అధికారులు మృతుడు మధ్యల తిరుపతి భార్య లావణ్యకు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు జనరల్ మేనేజర్
వట్టిం అనిల్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో మృతుడి ప్రాణాలు తీసుకురాకపోయినప్పటికీ వారు చేసిన వివిధ పాలసీల ద్వారా బాధిత కుటుంబానికి సుమారు 30 లక్షల వరకు ప్రమాద బీమా పాలసీల సొమ్మును అందజేయడం జరిగిందన్నారు. బ్రాంచ్ మేనేజర్ దేవేందర్, అధికారులు బాలనాగు, శ్రీకాంత్, సుబ్బారావు, సాయి కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఎస్బీఐ జనరల్లో కానీ, పిఎంజేజీబీవై, ఎస్బీఐ ఇలా అన్ని రకరకాల ఇన్సూరెన్స్ స్కీమ్స్ కింద వాళ్ళని కవర్ చేయడం జరిగింది. అతి తక్కువ ప్రీమియం తోటి వాళ్ళని మేము ఈ అవకాశం వాళ్ళకి కల్పించాము. దురదృష్టవశాత్తు పోయిన నెలలో ఒక యాక్సిడెంట్లో ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనివల్ల ఏదైతే వాళ్ళకి ఆ కవరేజ్ ఏదైతే ఉందో ఎస్బీఐ జనరల్ నుంచి 20 లక్షలు, అలాగే ఎస్బీఐ లైఫ్ నుంచి 6 లక్షలు, పిఎంజేజీబీవై నుంచి 2 లక్షలు, పిఎంఎస్బీవై నుంచి 2 లక్షలు, మొత్తం 30 లక్షలు వాళ్ళకి వీళ్ళందరి తరఫున కూడా మేము ఇవ్వడానికి అవకాశం దొరికింది. అతి తక్కువ ప్రీమియం వాళ్ళు పే చేశారు. అయినప్పటికీ కూడా మాకు ఇది ఒక అవకాశం, ఇలాంటి కస్టమర్స్ అందరికీ కూడా మేము ఇవ్వడానికి ఈ అవకాశం దొరికింది మాకు. వాళ్ళకి వ్యక్తిగతంగా పోయిన లాస్ని మేము తిరిగి తేలేకపోయినప్పటికీ కూడా బ్యాంక్ తరఫున ఒక చిన్న సహాయాన్ని మేము ఇస్తున్నాము. మేము కొండగట్టు పోతున్నాం నైట్ 9కి పోతుంటే వెనకాల కారు 150 స్పీడ్లో వచ్చి ట్రాక్టర్కు తాకింది. మా వారు డ్రైవింగ్ చేస్తుండు. డ్రైవింగ్ చేస్తా అంటే ముంగట పడిపోయింది సార్. పడిపోయినాక చాలా దెబ్బలు బాగా తాకినాయి. హార్ట్కు స్టీరింగ్ తాకింది. హాస్పిటల్ తీసుకుపోతే ఒక 3 గంటలు బ్రతికింది అంతే సార్. మేము 50,000 ఒకటి ఇన్సూరెన్స్ చేసుకున్నాం, ఒకటి 1000 రూపాయలు తీసుకున్నాం సార్. 50,000 పాలసీ 6 లక్షలు వచ్చింది, 1000 రూపాయలది 20 లక్షలు వచ్చింది సార్. నాణ్యమైన విద్యను అందించి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ బీజేపీ టీచర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య అన్నారు. ఇక తపస్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల కాలంలో దేశంలో అభివృద్ధి పనులు చేసి ఇండియా ప్రథమ స్థానంలో నిలిపిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని అన్నారు. తెలంగాణలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామన్నారు. తనకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. దేశము రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లీడర్షిప్ లాస్ట్ 60 ఇయర్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ డిఫరెంట్ గవర్నమెంట్స్ ఏమి డెవలప్ చేయలేని స్టేజ్ మన 10 ఇయర్స్లో మన ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ గవర్నమెంట్లో చేసి చూపించారు. మొత్తం నేషన్ కూడా అలర్ట్గా ఉంది. 2047లో మనం వికసిత్ భారత్ అంటే ఇండియాలో సూపర్ పవర్ కావాలనే ఉద్దేశంలో అన్ని డిపార్ట్మెంట్స్లో 2020 ఎడ్యుకేషన్ పాలసీని కూడా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కూడా లాస్ట్ 40 ఇయర్స్లో ఎవరు పెట్టలేదు ధైర్యంతో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విచ్ ఈజ్ అట్ పార్ విత్ ది వరల్డ్ టాప్ ఎడ్యుకేషన్ ఆ సిస్టమ్ కూడా మనం పెట్టారు. అది కాబోయే రోజుల్లో అమలవుతుంది. చాలా గవర్నమెంట్స్ అన్ని అడాప్ట్ చేశాయి. మన తెలంగాణ గవర్నమెంట్ ఇంకా దాన్ని అడాప్ట్ చేయలేదు. మన ఆంధ్ర గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ కూడా అడాప్ట్ చేసింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్, ప్రధాన కార్యదర్శి ఎల్ రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ నెల 4వ తేదీన జరిగిన ధర్మారం మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా జి కంఠేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా ముకుందారావు, కోశాధికారిగా భూపతితో పాటు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఫోటోగ్రాఫర్స్ సమస్యలను పరిష్కరించుకుంటూనే అసోసియేషన్ అభివృద్ధి కోసం నూతన కార్యవర్గం పనిచేయాలని సూచించారు. రాష్ట్ర అసోసియేషన్ యొక్క పేరులోనే సంక్షేమం ఉంది కనుక ప్రతి పేద పట్టణ ఫోటోగ్రాఫర్ల సంక్షేమం కోసం రాష్ట్ర సంఘం ఎప్పుడు ముందే ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే ఒక
అద్భుతమైన కుటుంబ భరోసా పథకాన్ని తీసుకొచ్చినారు మా రాష్ట్ర అధ్యక్షులు విశ్వేంద్ర గారు. రానున్న రోజులలో కూడా మరొక అద్భుతమైన పథకంతో కూడా మీ అందరికీ కూడా చేరువడానికి, అదేవిధంగా ఈ యొక్క 10 రూపాయల కుటుంబ భరోసా పథకంలో 118 మంది ఇప్పటి వరకు కూడా జరిపోవడం జరిగినది. వారి యొక్క కుటుంబ సభ్యులకి దాదాపుగా 2 కోట్ల రూపాయల వరకు కూడా మేము సంక్షేమ రూపంలో వారికి అందించడం జరిగినది. దయచేసి నేను ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ తెలియజేయనగా మీరు కూడా ఇదే విధంగా 10 రూపాయల కుటుంబ భరోసాలో చేరాలని, అలాగే 100 రూపాయల కుటుంబ భరోసాలో కూడా చేరి మరి మన యొక్క కుటుంబాలకు భద్రత భరోసా కల్పించాలని మీ అందరికీ కూడా నేను కోరుకుంటూ, మీకు రానున్న రోజులలో రాష్ట్ర సంఘం తరఫున ఇలాంటి సంక్షేమ ఫలాలు ప్రతిదీ కూడా అందే విధంగా మేము రాష్ట్ర శాసన పక్షాన మేము సహాయ సహకారాలు అందిస్తాము. అన్ని వేళలా అందుబాటులో ఉంటూ మీకు కూడా వాళ్ళు జిల్లా అసోసియేషన్ పక్షాన మీకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి నేను మీ అందరూ కూడా మనసారా నేను తెలియజేస్తాను. ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఐకమత్యంతో ముందుకు సాగాలి, సంఘాన్ని బలోపేతం చేసుకోవాలి. అదేవిధంగా సంఘ సభ్యుల కోసం, సంఘం కోసం కూడా ప్రతి ఒక్క అసోసియేషన్ కూడా ముందుండి పనిచేస్తుంది. అదేవిధంగా ధర్మారం మండల అసోసియేషన్కు ఎప్పుడు కూడా పెద్దపల్లి జిల్లా అసోసియేషన్ అనేది అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా ఫోటోగ్రాఫర్ల సమస్యలపైన కూడా అందరం ఏకతాటిపై ఉండి కూడా ఖచ్చితంగా ఏకమయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మన అసోసియేషన్ పరంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మనం పరిష్కరించుకుందాం. అదేవిధంగా కుటుంబ భరోసా ఏదైతుందో దాని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఏ విధంగానైనా కానీ మన కుటుంబానికి ఈ ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా అండగా ఉండే విధంగా కుటుంబ భరోసాను రూపొందించడం జరిగింది కనుక అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యం చేరాలని ఆర్టీసీ ట్రాఫిక్ ఎంవీఐ అధికారులు సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థినీలతో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. గోదావరి ఖని బస్ డిపో నుంచి బయలుదేరిన ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా సాగింది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని వారు పేర్కొన్నారు. రోడ్డు స్పీడ్ లిమిట్స్, సిగ్నల్ రూల్స్ పాటించి వాహనాలు నడపాలన్నారు. అతివేగం ఇతరులకు ప్రమాదమని, నిదానమే ప్రధానమని అధికారులు సూచించారు. తల్లిదండ్రులు విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించే విధంగా పిల్లలు ఒత్తిడి తేవాలన్నారు. ప్రమాదరహితంగా వాహనాలు నడిపిన ఆర్టీసీ డ్రైవర్లకు గులాబీ పూలిచ్చి అధికారులు అభినందించారు. ప్రతి ఒక్కరూ భద్రతా ప్రమాణాలను పాటించి క్షేమంగా ఇంటికి చేరాలని వారు కోరారు. ట్రాఫిక్ మాస్టర్లో భాగంగా ఈరోజు ఆర్టీసీ బస్ డిపో వాళ్ళు ట్రాఫిక్ చేపట్టింది. దాంట్లో ఎంబీఏ గారు, ట్రాఫిక్ వాళ్ళు, ట్రాఫిక్ పోలీసు, అలాగే విద్యార్థులు అందరూ పార్టిసిపేట్ చేసి పబ్లిక్లో అవేర్నెస్ పెంచడం జరిగింది. ర్యాలీ తీయడం జరిగింది ఆర్టీసీ డిపో నుండి పల్లెని వరకు. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్. హెల్మెట్ లేకుండా ఎవరు టూ వీలర్ చేయొద్దు, అతివేగంగా చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, ఓవర్ స్పీడ్ చేయొద్దు, సిగ్నల్స్ పాటించాలి అనే ఉద్దేశంతో ర్యాలీ చేయడం జరిగింది. దీన్ని సహకరించిన విద్యార్థులకు, ఆర్టీసీ డిపార్ట్మెంట్, ఎంబీఐకి, అలాగే పట్టణ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సందర్భంగా మరి గోదావరి ఖని డిపో నుండి ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. మరి ఈ బాధ్యతను ప్రతి ఒక్కరు గుర్తెరగల ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసం ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ మాసోత్సవాల భాగంగా ఈరోజు మేము ఆర్టీసీలో డ్రైవర్స్ డే నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా డ్రైవర్లందరినీ అభినందించడం జరిగింది. ఎవరైతే ప్రమాదంగా డ్రైవర్లు ఉన్నారో వాళ్ళని సన్మానించుకోవడం జరిగింది. వారందరికీ మేము ఈరోజు ఘనంగా సత్కరిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళను పూలతోని స్వాగతించి ఈ డిపోలో ఎలాంటి యాక్సిడెంట్లు ఆర్టీసీ వల్ల జరగకూడదని వారిని కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆర్టీసీ ట్రాఫిక్ వారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల నుండి విద్యార్థులు, అలాగే ఆర్టీసీ సిబ్బంది, ఇతరత్ర అందరం కలిసి ఈ రోడ్డు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య భాగంగా ఏమిటంటే యాక్సిడెంట్లు జరగకుండా నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి అనే విషయాల మీద అవగాహన కల్పించడానికి భారీ ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరీంనగర్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, పాల్గొన్న కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు. ఈ ఏడు కూడా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. గత ఏడాది తరహాలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పారమిత పాఠశాల
పాఠశాలలో బిస్కెట్ కాంటెస్ట్ అవార్డ్, నగదు బహుమతుల ప్రదానోత్సవం. ఇవి ఇప్పటివరకున్న న్యూస్. నమస్తే.